4 రోజులు పని చేయంగానే వీకెండ్ ఎప్పుడొస్తదా? అట్లేటన్నా ప్రకృతిలో తిరిగొచ్చేటందుకు టూర్ ఏమన్నా ఏద్దామా అని ఆలోచన చేస్తుంటారు చాలా మంది. ఏదన్నా వరుసగా సెలవులొచ్చినాయా బ్యాగ్ సదిరి ఎటన్నా పోదామని చూస్తుంటారు కూడా. అసోంటిది మన ప్రధాని మోదీ సారు ఏడాది పొడుగుతా సెలవన్నదే లేకుండా పనిచేస్తాడు. ప్రజా సమస్యలు, ప్రత్యర్థి పార్టీల రాజకీయాలు, మీటింగులు, మిలాఖతులు పొద్దుగాల లేస్తే పొద్దుపోయేదాకా మొస్సమర్రని పనులుంటాయి. వాటన్నిటి నుంచి మోదీ సారు ఎట్లా నిమ్మలమవుతాడో చాలా మందికి డౌట్ ఉన్నది కదా. ఇంతకు మన మోదీ సారు మనసులో బరువు దిగేటట్టు ఎట్లా నిమ్మలమవుతాడంటే నిత్యం మీటింగులు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, బయటి దేశాల లీడర్లతోటి మిలాఖతులతోటి తీరం పట్టకుండా ఉండే ప్రధాని మోడీ సారు ఆ బరువంతా దించుకోనీకే ఇట్లా జంగలుకు పోయి జీవాలను చూసుకుంటా మనసు నిమ్మలం చేసుకుంటున్నాడు. తెలిసిందే కదా ప్రధానమంత్రి మోడీ సార్కు జీవాలంటే ప్రాణం ఇడుస్తాడని. అట్లనే ఇవాళ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అని అలా సొంత రాష్ట్రమైన గుజరాత్ వేయిండు. ఆడున్న గిరాడులల్లా లయన్ సఫారీకి పోయిండు. మంచిగా ప్రొఫెషనల్ కెమెరామ్యాన్లు పట్టుకున్నట్టే ఫోటోలు తీస్తేందుకు పెద్ద కెమెరా పట్టుకున్నాడు. సఫారీ జీపెక్కి సింహాలను ఫోటోలు తీసి మురిసిండు సారిగా. మంచిగా నెత్తికి గుండ్రటి టోపీ పెట్టుకున్నాడు ఎండ తలగకుండా. ఆర్మీ డ్రెస్ వేసుకొని చేతుల కెమెరా పట్టుకొని జీవాలు ఏడ కనబడతాయని జంగాల్లో షికారి చేసిండిగా. ఇక ప్రధాని సార్ వస్తే ఫారెస్ట్లో లూకుంటారు. స్వాగతం పలికి జీవాలను ఎట్లా చూసుకుంటున్నది ఏం కథ అన్నది మొత్తం చెప్పుకొచ్చారు. ఇక సారేమో సింహాలను ఫోటోలు తీస్తుంటే మీరే పెద్ద సింహం లెక్క గానొస్తురని ఫోటోగ్రాఫర్లు సార్ను ఫటా ఫోటోలు దించారు. ఇట్లా అగ చూడురి పిల్ల కూనతోటి ఆడుకుంటున్న తల్లి సింహాన్ని చూసి సార్ అట్లనే అయిపోయిండు. కొట్టురి సార్ కొట్టురి, జల్దీ ఫోటో కొట్టురిగా. జిబ్బ ఉన్న అడవులల్లా జీపులో పోతుంటే జీవాల సప్పుడుకు దూరం పోతాయి కదా. ఇక అందుకే సరిగా కనిపిస్తలేవని దుర్బిని పట్టుకొని దూరంగా ఉన్న జీవాలను కూడా మంచిగా చూసి మురిసిండు సారు. ఎండకు సలవకన్లద్దాలు పెట్టుకుని అడవంతా కల తిరిగిండు. ఇక సఫారీ ఒడిచినాక ఇంత సలవడి ఫారెస్ట్ ఆఫీసర్లకు జీవాలను ఎట్లా కాపాడాలి, జంగల్లో ఉన్న జీవులను ఎట్లా రక్షించాలని అలాగ చెప్పుకొచ్చిండు. కానీ సారు ఏడికి పోయినా మందితోటి జంజాటం లేకుండా ఒంటిగా పోయి మంచిగా అనుకున్నది చేసి వస్తాడు కాదా.